బలిదానం ఆరెకపూడి కోడూరి కౌసల్యాదేవి గారి రచన. పిల్లలు ఇక పుట్టరని దామోదరం భార్యను వదిలేశాడట. ప్రొఫెసర్ దామోదరాన్ని కానీ తులసిని కానీ ఎరిగి ఉన్నవారు నలుగురు ఒక చోట చేరితే సమయమంతా ఆ విషయం మాట్లాడుకోవటంలోనే గడిచిపోతుంది. ఈ మధ్యన ఇటువంటి వార్తలను సృష్ట్యాదిగా అడపాతడపా ప్రతి ఒక్కరూ వింటున్నప్పటికీ మళ్ళీ ఎప్పటికప్పుడే కొత్తగా మాట్లాడుకోవటం, విడ్డూరంగా వినడం పరిపాటి. తులసితో ప్రాణస్నేహం లేకపోయినా మంచి పరిచయమే ఉన్నది నాకు. మంచి మనిషి అనిపించగలిగే ప్రవర్తన, తీరు, మాటగల వ్యక్తి. చెడు నడత ఏవీ ఉన్నట్లు అనిపించదు మరి. అయినా మంచివారందరి జీవితాలు మంచిగా సుఖంగా సాగుతాయని ఏముంది అందున మన సమాజంలో? పుట్టింటి వాళ్ళు ఏమంతా ఉన్నవాళ్ళు కాదు. తులసిక పెద్ద చదువు సంధ్యలు లేవు. ఎలా బ్రతుకుతుందో పాపం ఇక అన్నది మిస్సెస్ రావ్ ఒకనాడు. ఏముంది, వదిలేసినవాడు చచ్చినట్టు మనోవర్తి ఇచ్చుకోవాలిగా, ఇస్తాడు అన్నది సవితా బెనర్జీ తీర్మానించినట్టే. అతడా ప్రవరాక్షుడేమీ కాదు. పైగా శ్రీకృష్ణుడు కూడా. ఈమెక పెళ్ళై 6 ఏళ్లైనా ఇంకా పిల్లలు లేరు. అతడు తొందరపడ్డా ఈమె తొందరపడి వెళ్ళిపోవడమేమిటి? తనకున్న లోపానికి ఏదో అక్కడే పడి ఉండాలి. కానీ లోకనాథం భార్య కమలానాథం తన అమూల్య అభిప్రాయాన్ని సెలవిచ్చింది. కాదు మరి, మగాడికేముంది, 3వ నటికల్లా మరొకతే దొరుకుతుంది మిస్సెస్ రావ్ సమర్థించింది. శ్యామల శర్మ పకపక నవ్వింది. అయ్యో, మీకు తెలియదు ఏమిటండి, ఇదివరకే దొరికింది. అతడితో పాటు లెక్చరర్ అట, అది కూడా అక్కడే. తోటి ఆడవాళ్ళై ఉండి సాటి స్త్రీ కష్టాన్ని ఎంత కులాసాగా నవ్వుకుంటూ వ్యాఖ్యానిస్తున్నారోనని నా మనసు ఆశ్చర్యపడకుండా ఉండలేకపోయింది. అవునండి, ఆశ్చర్యంగా బుగ్గలు నొక్కుంది ఒక ఆవిడ. ఇంత చదువుకొని అంతా ఉద్యోగం వెలిగిస్తూ దానికి వీడే కానీ దొరకలేదా? ఆ కాలేజీలో పిల్లలకు కూడా ఇలాంటి పాఠాలే నేర్పుతుందేమో. ఈ చదువుకొని పెళ్లి పెటాకులు లేకుండా పడి ఉన్న ఆడాళ్ళు ఎంతకైనా తెగించి కొంపలు మాపుతారనుకోండి. ఒకతే సంసారాన్ని కూల్చి దానింట్లో దీపం వెలిగించుకుంటే అది నిలుస్తుందంటారా? సంభాషణ కొత్త దారులు త్రొక్కింది. తులసి పట్ల నాకు ఎంతైనా సానుభూతి ఉంది. కానీ ఆమె ప్రస్తుతం ఎక్కడుంటున్నదో తెలియదు. అయినా బొత్తిగా ఇటువంటి పరిస్థితిలో ఎలా పరామర్శించటం, ఏమని సానుభూతి పలకడం? తనతో కలిసిమెలిసి స్నేహంగా ప్రవర్తించిన సాటి స్త్రీలే ఇంత లోకువ చేసి మాట్లాడుతున్నారని తెలిస్తే తులసి ఏ ఆత్మహత్యకో తలపడదా? భర్త పరిత్యజించడం కంటే ఘోరం కదా ఈ కఠోర పరిహాస ఉక్తులు. దామోదరం కూడా మొహం చాటు చేశాడు. మా ఇంటి ఛాయలకే రావటం లేదు. విషయం పాతబడే వరకు పాత స్నేహితులను అందరినీ తప్పించుకు తిరుగుతాడనుకుంటాను అన్నారాయన ఒకనాడు. మొన్నొకనాడు బజార్లో ఎదురై చూడనట్లు వెళ్ళిపోయాడు అన్నారు. తులసి ఏమైనా తెలుసా అని అడిగాను నేను. ఏమో తెలియదు, కానీ లోకంలో అనేకం జరుగుతూనే ఉంటాయి. ఎప్పుడు అదే ఆలోచన ఇక నీకు? మర్చిపో, ఆలోచించి అట్టే మతి పోగొట్టుకోకు అన్నారు. ఏమైనా కొత్త కథా వస్తువు దొరుకుతుందనేమో అంటూ తన స్నేహితులు నవ్వారు. మర్చిపో అనడం సులభమే, కానీ మరవడం నాకు సాధ్యమా? మాటిమాటికి ఆమె వచ్చి ఆలోచనల నడుమ నిలుస్తున్నది. కష్టకాలంలో ఉన్నవారిపై కనికరం లేకుండా కాలక్షేపం కోసం కారుకూతలు కూసే నాగరికురాండ్ర సమావేశాలలో సాధారణంగా నేను కూర్చోను. అందువల్లనే నాకు ఇక ఏ వివరాలు తెలియరాలేదు. బాబుకు విపరీతంగా జ్వరం వచ్చి తగ్గింది. ఎంతైనా కంగారు పడిపోయాం వారం రోజులు. ఒకనాడైతే మరీ కన్నెరగకుండా పడి ఉండి ఏవేవో కలవరిస్తుంటే నా ప్రాణాలు ఎగిరిపోయాయి. ఇవాళ పిక్చర్కి వెళ్దాం అన్నారు ఆఫీసు నుంచి వచ్చి. బాబుకు జ్వరం బాగా తగ్గింది, కులాసాగా ఉన్నాడు. ఏం, నీకేమైనా వేరే పనిందా అన్నారు నేను మాట్లాడకపోవటం చూసి. బాబును ఆలయానికి తీసుకువెళ్దామని మొన్న జ్వరం వచ్చినప్పుడు అనుకున్నాను. ఆ ముఖంలో రంగులు ఎలా మారుతాయో తెలుసు గనక నేను అటు చూడకుండానే చెప్పాను. కొన్ని సెకండ్ల నిశ్శబ్దం. ఉపన్యాసానికి నాందిగా వినవచ్చింది. అయితే డాక్టర్కు అంత బిల్లు ఎందుకు చెల్లించినట్లు? అప్పుడే తీసుకెళ్ళలేకపోయావా గుళ్ళోకి? నేను మాట్లాడలేదు. మనం మందులు వేశాం, సేవ చేశాం, తగ్గింది. దైవకృప ఉన్నదనుకో. దేవుడు లేడని అనను, కానీ ఆ మందిరంలోనే ఉన్నాడని ఎందుకు అనుకోవాలి? నీ మనసులో లేడా? నీ ఇంట్లో లేడా? కొన్ని విషయాల్లో మేమిద్దరం ఉత్తర దక్షిణ ధృవాలం. అందుకే నేను వాదించదలుచుకోలేదు. నేను ఈ బూట్లు తీసివేసి చేయలేనిప్పుడు. పిల్లల్ని తీసుకొని నువ్వు వెళ్ళి దర్శించుకురా అన్నారు కారు దిగకుండా. ఇది మాకు మామూలే. దైవ దర్శనం చేసుకున్న ప్రశాంతి, సంతోషము ఆవిరిలా ఎగిరిపోయాయి. మందిరం బయటికి వచ్చి అంగణంలో కూర్చోగానే అక్కడి వ్యక్తులను చూసి
ఎలా ఉన్నారమ్మా, ఏమిటి విశేషాలు అని అతి చనువు ఒలకబోస్తూ పలకరించిన ఆ వ్యక్తి తులసి అత్తగారు విద్యాబాయి. నిశ్చితంగా ఏ బాధ వ్యధ లేనట్లుగా చెప్తున్నాయి ఆరోగ్యంగా ఉన్న ఆ రూపము, నిర్లజ్జగా ఉన్న ఆ నవ్వు, వెంట కూతుళ్ళు ఇంకెవరో కూడా ఉన్నారు. బాగున్నారా? తులసి ఎలా ఉంది? అప్రయత్నంగానే నా మాటలలో తులసి ప్రసక్తి దొర్లిపోయింది. విద్యాబాయి చింకి చేటంత ముఖము నవ్వు మాసిపోయి ఇంతలుగా ఇలా అయిపోయింది తులసి పేరు వింటూనే. కూతురు నుండి వచ్చింది టకీమని సమాధానం. ఆడది ఎక్కడుంటుంది? అయితే అత్తింటా లేదా పుట్టింటాను. ఏం అలా అడుగుతున్నారేం? శల్య పరీక్ష చేస్తున్నట్టే చూడసాగింది నన్ను నఖశిఖ పర్యంతము. ఈ అతి తెలివి, భుజాలు తడుముకోవడం చూస్తే నాకు చిరాకైంది. లోకమంతకు తెలిసిన విషయం నాకు తెలియదనేనా ఈమె అభిప్రాయం? అందుకే నేను సంభాషణ అంతం చేయలేదు. ఈ మధ్య తులసి ఎక్కడా రావడమే మానేసింది. దామోదరం గారు కనిపించి కూడా చాలా రోజులైంది. ట్రాన్స్ఫర్ అయిందేమో అనుకుంటున్నాను, అందుకే అడిగాను అన్నాను. తల్లి కూతుళ్ళు ముఖాలు చూసుకున్నారు. బయట నుంచి ఉండి ఉండి కారు హారన్ వినిపిస్తుంది. కూర్చున్నదల్లా విద్యాబాయి ఒక్క ఉదుటున లేచి నా దగ్గరికి వచ్చింది. రహస్యం చెప్తున్నట్లుగా గుసగుసలు పోతూ అన్నది. మీకు తెలియదనుకుంటాను, మా వాడు రెండో పెళ్లి చేసుకున్నాడమ్మా. అదిగో ఆ పిల్లే, అందుకే గుళ్ళోకి తీసుకొచ్చాను అంటూ కూతుళ్ళ పక్కనే ఉన్న ఓ అతి నాగరికంగా కనపడుతున్న యువతిని చూపింది. యువతి అనే కంటే ప్రౌఢ అంటే ఒప్పుతుందేమో. ముఖంలో ముదిమి బాగా కనిపిస్తుంది. నేను అలాగే కళ్ళు అప్పగించి చూడసాగాను. విద్యాబాయి ఇంకా చెప్తూనే ఉన్నది. ఏముందమ్మా, ఇవాళ కాకుంటే రేపైనా నలుగురికి తెలిసేదే కదా. గొడ్రాల్ని ఎన్నాళ్ళని భరిస్తాడు మగాడు? వంశాంకురం లేని బ్రతుకెందుకు? ఇంట్లో అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు అంతా సంతానవంతులే. ఇంటా బయట అందరూ పిల్లల్ని వెంటబెట్టుకొని భుజాలు ఎక్కించుకొని తిరుగుతుంటే వాడి కళ్ళల్లో ఎంత దిగులు కురిసేదో, లోపల ఎంత కుళ్ళిపోయేవాడో. కన్న తల్లిని నాకమ్మా తెలుసు, ఎవరికి తెలుస్తుంది? లోకమంతా ఆడిపోసుకుంటున్నారట. ఎవరి బాధ ఎవరికి తెలుస్తుంది లెండి. అంతలో ఆమె కూతురు రమ వచ్చింది. ఎందుకమ్మా అందరికీ అలా సంజాయిషి చెప్పుకుంటావు? ఎవరి కష్టం ఎవరికి తెలుస్తుంది? ఎవరిష్టం వారిది అంటూ నా వైపు తిరిగి, అయినా మీరే చెప్దురు, ఆడదానికి ఇంత అహమా? మగవాణ్ణి చూసి చూడనట్టు వదిలేయాలి, లేక తెగే వరకు తాడులాగుతుందా తెలివైన దేవతైనా? ఏమాత్రం మెదడు ఉన్నా తనకు దగ్గరి దాన్ని ఏవతోనైనా తనే చేసి ఉండేది. ఏ పొరపచ్చాలు లేకుండా ఇద్దరూ పడి ఉందురు. నేను అలా మాటెత్తగానే మా అందరిపైన విరుచుకు పడిందనుకోండి. అందుకే కాపురం కూలదృసుకుపోయింది. తులసి మా ఇంటికి తరచూ వస్తుండేది గనక నేను ఆమె పక్షమనే భావంతో వాళ్ళిలా గోల పెడుతూ అడగనిదే సంజాయిషీలు ఇచ్చుకుంటున్నారన్నమాట. దామోదరం ఎంత చెవట అనిపించింది నాకు మొదటిసారిగా. చెవట కానిదే అతడి వ్యక్తిగత విషయంలో తల్లికి అక్కకు అంత అధికారం ఏమిటి? వాళ్ళింకా ఏమేమో చెప్తూనే ఉన్నారు, కానీ వినడానికి నాకు కంపరంగా ఉంది. అందుకే పని ఉందని చెప్పి బదిలించుకొని బయటపడ్డాను. దైవ దర్శనంతో పాటు పురాణ శ్రవణ పుణ్యం కూడా దక్కించుకొని వచ్చినట్లున్నావే. శ్రీవారి స్వరంలో హేళన కొట్ట వచ్చినట్లుగా వినిపిస్తుంది. దామోదరం తల్లి చెల్లెలు కదూ వాళ్ళు అన్నాడు మళ్ళీ. కొత్త పెళ్ళాం కూడా ఉంది వాళ్ళలో చూడండి అన్నాను. అక్కర్లేదులే, నువ్వు తరించావు చాలు. మరో హేళన బాణం. ఏమిటట? కోడలి కాపురం నిలువున కూల్చిన పాపం కడిగేసుకోవటానికి వచ్చిందటనా? మరో విషమ ప్రశ్న. నాకు విసుగు అనిపించింది. బాగుంది, యువతి ఎందుకు వచ్చిందో నాకేం తెలుసు? మీ పిక్చర్ ప్రోగ్రాం కాదన్నానని మరీ ఇంత చిరాకు ప్రదర్శించాలా? అది కాదోయ్, అలాంటి పాపిష్టి వాళ్ళంతా తమ పాపాలను చూసి చూడనట్టు వదిలేయమంటూ దేవుడికి లంచాలు పెట్టడానికి వస్తుంటే ఈ దొంగ నమస్కారాలు అందుకోలేక దేవుళ్ళు ఏనాడో ఆలయాలు విడిచి పారిపోయారు పత్తా లేకుండా. ఇక నువ్వు ఏమి కోరి ఈ ఆలయాలలోనికి వెళ్తున్నావు? దేవతా దర్శనానికి బదులు ఇలాంటి పాపిష్టి ముఖాలు చూస్తున్నావు, అంతే కదా? ఈ గొనుగుడు వాద ప్రతివాదాలు అర్థం కాక ఏమిటో డ్రైవర్ మధ్య మధ్య మా ముఖాలు చూస్తున్నాడు. ఇక్కడికి వచ్చిన మొదట్లో భాష రాక నానా అవస్థలు పడుతూ తిట్టుకునేదాన్ని, కానీ ఇటువంటి పరిస్థితుల్లో మాత్రం ఇదే బాగుంది అనిపిస్తుంది. మన గోల ఏమిటో చచ్చిన నౌకర్లకు తెలియదు. ఈ మధ్య కాస్త మరుగున పడిన తులసి తలపులు మళ్ళా వచ్చి నా మెదడులో ప్రవేశించాయి. అసలు వీళ్ళంతా కలిసి తులసిని ఏమైనా చేసేశారా, లేక బ్రతికి ఉందా అనే అనుమానం కూడా కలిగింది నాకు. ఒక్కసారి తులసి కనిపిస్తే బాగుండును, పాపం తులసి ఏమైందో అని అనుక్షణం అనుకొని తప్పించిన దానినల్లా తీరా తులసి కళ్ళెదుట నిలబడగానే అప్రతిభురాలనై మాటలు చేష్టలు దక్కి నిలబడ్డాను. బాబును స్కూల్లో దిగవిడిచి వస్తుంటే ఒక బస్సు స్టాపులో నిలబడ్డ 4-5 మనుషులలో తులసి కనిపించి ఆగి చూశాను. ఇంతలో ఆమె నన్ను చూసి తనంత తానే దగ్గరికి వచ్చి బాగున్నారా అని పలకరించింది.
ఎలా మాట్లాడాలి, ఏమని ఓదార్చాలి అని లోలోన కలవరపడుతూ కంగారు పడుతున్న నన్ను ఆమె కుశల ప్రశ్న వేసేసరికి కొలది క్షణాలు నిరుత్తరాలనైపోయాను. వెంటనే తులసి ముఖం ముడుచుకుపోయింది. నేను తులసినండి అన్నది ఒత్తి పలుకుతూ. మీరు కూడా నాతో మాట్లాడితే పరువు తక్కువగా భావిస్తారో అనుకోలేదు. వెళ్ళడానికి ఉద్యుక్తురాలైంది. చచ్చా, ఆమె చేయి గట్టిగా పట్టుకొని ఆపి కూర్చోబెట్టాను. అనుకోకుండా కనిపిస్తే ఉక్కిరిబిక్కిరి అయ్యాను. అంతే. దా, మా ఇంటికి వెళ్దాం. ఏమైనా అర్జెంటు పని కానీ లేదు కదా? లేదులేండి, వస్తాను అని సంతోషంగానే అంగీకరించింది. విషయం మీకు తెలుసు అనుకుంటాను అన్నది దారిలో తనే. ఆయన రెండో పెళ్లి చేసుకున్నారు అన్నది స్పష్టంగా. కంఠం దీనంగా ఉన్నా స్ఫుటంగా ఉన్నది. అడిగిన వాళ్ళకందరికీ సమాధానాలు చెప్పి చెప్పి కాకుల్లా పొడిచే వాళ్ళందరి దెప్పుళ్ళు విని విని ఈసరికి ఆ మాత్రం దృఢత్వాన్ని పొంది ఉంటుంది అనిపించింది. విన్నాను, చాలా విచారించాను కూడా అన్నాను నెమ్మదిగా, బాటపైననే దృష్టి నిగిడించి. దీనత్వం తిష్టవేసిన ఆ ముఖంలోకి సూటిగా చూస్తూ మాట్లాడగల దిట్టతనం నాలో లేదు. విరక్తిగా నవ్వింది తులసి. ఎవరు విచారించి ఏమి చేయగలరు నా కోసం? కనీసం మీకు ఆ మాత్రం సానుభూతి అయినా ఉన్నది నాపైన. ఇంత గౌరవంగా మీ ప్రక్కన కూర్చోబెట్టుకుంటారు అనుకోలేదు. ఆ మధ్య ఓసారి బట్టల దుకాణంలోకి మిస్సెస్ రావ్, సవితా బెనర్జీ వచ్చారు. నన్ను పురుగును చూసినట్టే చూశారనుకోండి. నాతో మాట్లాడకపోగా నన్ను హేళనగా చూస్తూ వాళ్ళలో వాళ్ళు ఏదో చెప్పుకొని నవ్వుకోవడం అన్నది. రకరకాల వేషాలు వేసుకు తిరగడమే కానీ వాళ్ళెప్పుడు మాత్రం ఎక్కడ మాత్రం సభ్యంగా మాట్లాడి ప్రవర్తిస్తారు. అటువంటి వాళ్ళని గురించి ఏమీ బాధపడనక్కర్లేదు. ఇంటికి వచ్చాక ఇద్దరం షర్బత్ తాగి కూర్చున్నాము. ఇప్పుడేం చేస్తున్నట్టు మరి అని అడిగాను తులసిని. ఏం చేయగలనో చెప్పండి ఎదురు ప్రశ్నించింది. స్కూల్ ఫైనల్ చదువు కూడా లేదు నాకు అని జీవం లేని నవ్వు నవ్వింది. మీ వాళ్ళెవరు? అర్ధోక్తిలోనే ఆపేశాను. మళ్ళీ అదే జీవం లేని నవ్వు. వెళ్ళాను, ఎవరూ రమ్మనలేదు. కష్టంలో ఓదార్చలేదు. అయినా నేనే వెళ్ళాను, నా వాళ్ళు అనుకొని. అన్నా వదినలే కాదు, తల్లి తండ్రి కూడా ఎదురు నాకే సలహాలు ఇచ్చారు. ఎలాగూ ఓలాగు వాళ్ళు పొమ్మన్నా సరే చూరు పట్టుకొని వేలాడాలి. ఆడదానివి, మళ్ళీ వెళ్ళి కాళ్ళ మీద పడు అంటూ బుద్ధులు చెప్పారు, సలహాలిచ్చారు. ముళ్ళ మీద ఉన్నట్టు 2 నెలలు గడిపాను. ఇక అక్కడ ఉండలేను. ఎక్కడైనా ఏమైనా దొరక్కపోతుందా అని ఇలా తిరుగుతున్నాను. ఎక్కడో అనాథాశ్రమంలో వంట మనిషి పని ఖాళీగా ఉందట, వెళ్ళి అడుగుదామని బయలుదేరాను ఇవ్వాల. వింటున్న నాకు కడుపులో దేవినట్టే అయింది. ఎన్నో సందేహాలు అడుగుదామనుకున్నాను. కానీ అడిగి నేను చేయగలది ఏమున్నది? ఏమడిగితే తులసి ఏ విధంగా అర్థం చేసుకొని బాధపడుతుందో హఠాత్తుగా గుర్తుకు వచ్చినట్టు తులసి కలవరపడుతూ లేచింది. అన్నట్టు మీ వారు ఇంటికి భోజనానికి వస్తారేమో అంటూ. అవును, అయితే నన్ను రానిచ్చినందుకు ఏమన్నా అంటారేమో, వెళ్తాను. చచ్చా, అలాంటి నీచ నైజం కాదు అంటూ తిరిగి కూర్చోబెట్టాను చేయి పట్టి. కనీసం టైపు వగైరా వస్తే ఏమైనా ఆయన కంపెనీలోనైనా ప్రయత్నించి ఏదైనా చేయొద్దునేమో. ఏది దారి అన్నాను ఆలోచిస్తూ. చూశారా, ఆడదానికి చదువెందుకు అంటారు. ఆ పెళ్లి కోసం ఖర్చు పెట్టిన దాంట్లో 4 వంతైనా నా చదువు మీద వినియోగిస్తే ఈనాడు నాకు ఈ పాటలు ఉండేవా అంటున్న తులసి దుఃఖం ఆపుకోలేకపోయింది. ఇంతవరకు ఆమె ప్రదర్శించిన నిగ్రహమంతా బూటకమని తెలిసిపోయింది. నిత్య శోకమే కదా ఇక ఈమె బ్రతుకు. ఇంతలో కారు హారన్ వినవచ్చింది. మరు నిమిషంలోనే ఆయన లోపలికి వచ్చారు. తులసి కంగారుగా లేచి నమస్కరించింది. నమస్కారం, ఎలాగున్నారు అడుగుతూ ఎదుట కూర్చున్నారు. ఇలాగే నెమ్మదిగా అన్నది కళ్ళు తుడుచుకుంటూ. భోజనం వడ్డిస్తూ అడిగాను, తులసికి మీరేమైనా పని ఇప్పించగలరా అని. ముఖంలో రంగులు మారిపోతుండగా అన్నారు, ఇంట్లో కూర్చునే వాళ్లకు ఏం పని వస్తుంది బయట? పాపం సాయం చేయాలనే ఉంటుంది కానీ నిస్సహాయులం. నిజమే, ఈ రోజులలో ఒక సామాన్య యువతికి ఉద్యోగమా? మరే వెర్రి వేషాలు, వెకిలి పోకడలు ఉన్నది ఎవరైనా అయితే నాకు ఈ జాలి సానుభూతి ఉండకపోను. కానీ తులసి బుద్ధిమంతతనం ఎరిగి ఉన్న నా మనసు మనకెందుకీ గొడవ అని విదిలించుకోలేకపోతున్నది. దామోదరం ఏమివ్వటానికి నిశ్చయమైందట అని అడిగాను మళ్ళీ. నాకు తెలియదన్నాను. పెండ్లాన్ని వదిలేయడం తేలికే, వదిలేయగానే సరికాదు. విడాకులతో పాటు కోర్టువారు భరణం కూడా ఇప్పిస్తారు. చస్తాడిప్పుడు ఆ వచ్చే జీతం ఇటు అటు సర్దలేక అన్నారు అసహ్యం ఉట్టిపడుతుండగా. నిజమే, దామోదరం చేసిన పనిని బుద్ధి ఉన్న ఎవరూ ఆమోదించలేకుండా ఉన్నారు. నేను తులసి భోజనాలకు కూర్చున్నప్పుడు మెల్లగా ఆ సంగతి అడిగాను. అంటే మనోవర్తి మాటేనా మీరు అడిగేది? ముఖం జీవరించింది. చాలాసేపు మాట్లాడకుండా అన్నం కెలుకుతూ కూర్చుంది. ఎందుకు అడిగానా అనిపించింది నాకు. చాలాసేపటికి మెల్లగా అన్నది, నేను వేరే భార్యను తెచ్చుకున్నాను, నీతో సంసారం చేయను, నీవక్కర్లేదు అని నిర్మోహమాటంగా నిర్దయగా బంధం తెంచుకున్నవాడి డబ్బుతో కడుపు నింపుకొని బట్ట కట్టదలుచుకోలేదు అక్కయ్య గారు. మా అన్నయ్యతో వదినతో ఇలాగే అంటే వాళ్ళు హేళన చేశారు. ఎలా బ్రతుకుతావు మరి? ఎల్లకాలం మేమే పోషించాలనా అంటూ.
నేనెవరికీ అక్కర్లేదు, ఎవరి డబ్బు నాకు అక్కర్లేదు. కళ్ళు కాళ్ళు ఉన్నాయి నాకు, పని చేసుకు బ్రతుకుతాను. లేనినాడు నన్ను ఆదుకోవడానికి చెంబల్ నది ఉన్నది, ఎత్తైన పర్వతాలున్నాయి, లోయలు ఉన్నాయి. ఎంతటి అభిమాన యువతి! అప్పుడప్పుడు వస్తూ ఉండమని నా మాట ప్రకారం వారానికి 10 రోజులకు ఒక్కోసారి రావడం, పనులలో నాకు సహాయపడుతూ ఆ రోజంతా ఇక్కడే గడిపి భోజనం చేసి వెళ్తుండటం చేస్తుంది తులసి. ఆ రోజు అలాగే వచ్చింది తులసి. ఆ రాత్రి ఎవరెవరికో డిన్నర్ ఉంది, అంచేత తలమునకలయ్యే పనిలో ఉన్నాను నేను. అమ్మయ్య వచ్చావా, ఇక నాకు భయం లేదు. 10 మంది కాదు 100 మందికైనా భోజనాలు పెట్టేయవచ్చు. ఆ ఫ్రిడ్జ్లో బఠానీలు పాలు ఇలా తీసుకురా అన్నాను. సమాధానం రాక అటు తిరిగి చూశాను. కింద వదనురాలే నిలిచి ఉంది తులసి. ఏం తులసి, మళ్ళీ ఏం జరిగింది? ఆత్రంగా అడిగాను. ఇవాళ కొంచెం పని ఉంది అక్కయ్య గారు, ఇక్కడ ఉండలేను అన్నది చాలా దీనంగా. పోనీలే, నేను ఎలాగో సర్దుకుంటాను, కానీ అలాగున్నావేమిటి? ఒంట్లో బాగుందా? తల వంచుకొని జవాబిచ్చింది. బాగానే ఉంది. నాకొక్క 100 రూపాయలు సర్దగలరా? భగవంతుడు అనుకూలిస్తే తిరిగి ఇవ్వగలను, కానీ నమ్మకం లేదు కదా, అందుకే అప్పుగా అడగడం లేదు. మీరు తప్ప నాకు అడగగలవారు కూడా ఎవరూ లేరు అంటున్న ఆమె కనులు జలపూర్ణాలు అయ్యాయి. పరీక్షగా చూశాను. లోలోన చాలా అలజడితో ఉన్నట్టుంది ఆమె రూపం. ఏమిటి అసలు సంగతి? ఇస్తానులే డబ్బు, కానీ దాపరికం లేకుండా చెప్పు. అలా పీట మీద కూర్చో. టీ తాగి నెమ్మదిగా చెప్పసాగింది తులసి. అనాథ ఆశ్రమంలో వంట పని ఖాళీగా ఉందంటే వెళ్ళాను. దొరికింది. అంత తేలికగా దొరకటం నాకే ఆశ్చర్యం అనిపించింది. తిండి బట్ట అంతా అక్కడే గడిచిపోగా నెలకు 80 రూపాయలు ఇస్తామన్నారు. ఒప్పుకున్నాను. మా అన్నయ్య వదిన తాడెత్తున లేచారు. పరాయి పంచల్లో వంట పనికి పాకి పనికి తల ఒగ్గగల దానవు మొగుడింట అణిగిమణిగి ఏ మూలో దాసిదాన్లా పడుంటే కాకపోయిందా? నడు, మేము తీసుకెళ్ళి మీ ఆయన దగ్గర దిగవిడిచి వస్తాం, ఎలాగో నచ్చజెప్పి. మా ఇంట ఉండి ఇలాంటి కూలీ నాలి పనులు చేయడానికి వీల్లేదు అన్నారు. మీరే చెప్పండి అక్కయ్య గారు, నేనేమైనా నా అంత నేను వెళ్ళిపోయానా ఆ ఇంటి నుంచి? దీనంగా చూసింది. అయితే వాళ్ళే వెళ్ళిపోమన్నారా? ఇంతవరకు ఈ వివరాలేమీ నాకు తెలియవు, అందుకే సందర్భం తనే తెచ్చింది గనుక అడిగాను. ఆయన, తల్లి, అక్క చెల్లెళ్ళు అందరూ కూడా ఎవరు పెట్టగలిగినంత హింస వాళ్ళు పెట్టారు. నా ఎదుటే దాన్ని, ఆ 2 పెళ్ళాన్ని ఇంటికి తీసుకురావడం, తల్లి చెల్లెళ్ళు దానికి మర్యాదలు చేయడం, ఇది కూడా సహించాను. నా తరపున అడిగి ఆర్భాటం చేసి ఆరళ్ళు పెట్టే సమర్థులు ఎవరు లేరని వాళ్లకు తెలిసిపోయింది. నా పుట్టింటి వాళ్ళు నోరు మూసుకు ఊరుకోవడంతో గొడ్రాలు, వంశాంతకురాలు, వేరుపురుగు నిత్యం ఇటువంటి మాటలతోటే సత్కరించేవారు. అన్నిటికీ దిగమిరింగి ఊరుకున్నాను. నా కర్మ అనుకొని ఎదిరించి బ్రతకలేనని తెలుసు నాకు. ఎన్ని ఉత్తరాలు రాసినా అన్నయ్య కానీ నాన్నగారు కానీ జవాబు ఇయ్యలేదు. ఆడదాని బ్రతుకే కష్టాలమయం. అవి ఎన్ని బాధలైనా ఓర్పుతో సహించగలిగినదే. అయినట్టి ఆడదని అమ్మ ఏమేమో వ్రాసింది. ఏం చేయను, నాలో నేనే ఏడ్చి ఊరుకున్నాను. ఎన్నోసార్లు గదిలో ఆయన్ని ప్రాధేయపడి అడిగాను, ఏడ్చాను. మొదట్లో మౌనంగా ఉండిపోయేవారు. రాను రాను నిద్రపోనీయకుండా ఏమిటి గోల అని అనుమానాలతో పీడిస్తున్నానని విసుక్కునేవారు. ఎంత చేసినా ఇంకా ఏదో పని చేయించేది. అర్ధరాత్రి వరకు నా చేత అత్తగారు. ఆడబిడ్డల సతాయింపులు ఎక్కువైపోయాయి. అర్ధరాత్రి వేళకు నేను వెళ్ళేసరికి ఆయన గాఢ నిద్ర పోతుండేవారు. ప్రొద్దున్నే లేచి ఎటో వెళ్ళిపోయేవారు. ఇక మాకు మాట్లాడుకునే అవకాశమే ఉండేది కాదు. ఇలా కొన్నాళ్ళు జరిగాక నాకు అసలు విషయం తెలిసింది. దయగల పక్కింటి ఆవిడ చెప్పింది ఆనాడు. అయ్యో వెర్రిపిల్ల, 10 రోజుల నాడే రిజిస్టర్ ఆఫీస్లో పెళ్ళి అయిపోయిందే ఇద్దరికీ, ఈవేళ దాన్ని ఇంటికి తీసుకొస్తాడు అంటూ. పిచ్చిదానిలాగా అయిపోయాను. అందరినీ తిట్టేశాను ఏడుస్తూ. ఆ ఘోర విపత్తు రానే వచ్చింది. దాన్ని ప్రమీలను వెంటబెట్టుకొచ్చాడు సాయంత్రం. ఇల్లంతా పండుగగా ఉంది. నేను అలాగే రాయిలా కూర్చున్నాను గదిలో. మెదడు మనసు మొద్దుబారిపోయాయి. రాత్రి 9 గంటలకు పెద్ద ఆడబిడ్డ వచ్చి నన్ను గది బయటికి పిలిచింది. నేను కదలలేదు. కదలకపోతే బలవంతంగా ఈడ్చవలసి ఉంటుంది. మర్యాదగా బయటికి వచ్చి వరండాలో పడుకోమన్నది. సిగ్గు లేకుండా ఎప్పుడు పుట్టింట పడుండే కుక్క, నా కాపురానికే గోతులు తీశావా అంటూ బల్ల మీద ఉన్న మంచినీళ్ళ గ్లాసు విసిరేశాను. ఆమె ముఖాన రక్తం చిమ్మింది. అందరూ మూగపోయారు. చూడరా తమ్ముడు, నీ గొడ్డుమూతు పెళ్ళాం ఏం చేసిందో అంటూ రాగాలు ప్రారంభించింది. ఆ అసమర్థుడు వచ్చి నన్ను గొడ్డును బాదినట్టు బాది బయట వరండాలోకి ఈడ్చి పారేశాడు. అత్త ఆనందంగా చూసింది. మామ, మర్దలు మూగి వెదవల్లాగా ఊరుకున్నారు. మొగుడే దరిద్రుడైతే ఇక తక్కిన దెబ్బ్యాల గురించి ఏం ఏడ్చేదిలేండి. దానికి ఏదో ఏర్పాటు చేసి పీడ వదిలించేయండి. రోజు ఈ గోల కుదరదు నాకింట్లో అంటూ స్పష్టంగా చెప్పింది అది. ఎవరు? నా కాపురం పడగొట్ట వచ్చిన ఆ చదువుకున్న టక్కులాడి. చీ, దానిది ఓ బ్రతికేనా? మరొకరితే మొగుడే కానీ దొరకలేదా ఈ ప్రపంచంలో దానికి? ఇలాంటి వాళ్లను నిలువున నరకాలి 4 వీధుల్లో పెట్టి. తులసి ఉపయోగిస్తున్న ప్రతి పదం ఆమె ఎదలోని దావానలపు తీవ్రతను స్పష్టీకరించుతూ ఉన్నది.
తులసి ఇంకా చెప్పసాగింది. ఆ మర్నాడు నాకు ఎవరు తిండి కూడా పెట్టలేదు. అంత నీచంగా చూడబడుతూ కూడా ఆ ఇంట్లో మరో వారం రోజులు గడిపానంటే మీరు నమ్ముతారా అక్కయ్య గారు? ఇలా వీధిన పడకుండా ఉండాలనే అంత అవమానాన్ని, బాధను దిగంరింగుకొని అలా పడి ఉన్నాను. అయినా వాళ్ళు నన్ను కనికరించలేదు. ఆఖరికి ఏదో స్లో పాయిజన్ ఇచ్చి నన్ను అంతం చేయాలనే పథకంలో ఉన్నారని పసిగట్టి ఆ ఇంటి నుంచి పారిపోయి ప్రక్కింట్లో తలదాచుకొని తర్వాత రహస్యంగా మా వాళ్ళింటికి పారిపోయాను. ఇంత విన్నాక కూడా మీకు నేను తొందరపడ్డాను అనే అనిపిస్తుందా అక్కయ్య గారు? నిర్ఘాంతపోయి వింటున్నానే కానీ నేను సమాధానం ఇయ్యగల స్థితిలో లేను. ఇటువంటి నరకంలో మళ్ళీ నన్ను తీసుకెళ్లి పడేస్తామంటున్నారు అన్నయ్య వాళ్ళు. కానీ నా వంటి వాళ్ళు చస్తే లోకానికి ఏమి లోటు లేదు, కానీ ఎందుకో నాకు ఇంకా చావాలని లేదండి. అక్కడికి వెళ్తే వాళ్ళు నన్ను చంపేస్తారు అంటూ చిన్న పిల్లల వెక్కి వెక్కి ఏడ్చింది. నాకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. పోనిండి, కాపురం ఎట్టుపోయింది, అందుకు నాకు బాధ లేదు. ఇన్నాళ్ళు ఇటువంటి చెవటకు కట్టుకున్న దాన్ని నడివీధిలోకి నెట్టివేయగల దౌర్భాగ్యునికి కాపురం చేశానే. శూర్పణకులకు ఊడిగం చేస్తూ అత్తయ్య, వదిన అంటూ నోరుపాటు చేసుకున్నానే అనే నా బాధ. ఎలాగూ ఓలాగూ బ్రతుకుతాను అంటూ కళ్ళు తుడుచుకొని నవ్వింది. నాకు భయం వేసింది. భగవాన్, తులసికి పిచ్చెత్తి పోదు గదా, మరి ఆ వంట పని ఏమైంది అని అడిగాను. ఒప్పుకున్నాను, కానీ వంట చేయాల్సింది ఆ అనాథాశ్రమంలో కాదట. జీతం ముట్టినట్టు, బట్టలు ముట్టినట్టు ఆశ్రమం రికార్డుల్లో సంతకం పెట్టాలట. పని చేయాల్సింది మాత్రం దానికి ప్రెసిడెంటో చైర్మనో ఎవడో వాడింట్లోనట. తిండి మాత్రం పెడతారు. అందుకు కూడా ఒప్పుకున్నాను. మరి నేల చూపులు చూస్తూ చెప్పింది. మొదటి 2 రోజుల్లోనే తెలిసిపోయింది. అతడి భార్య రోగిష్టిది, మంచాన పడి ఉంది. చిన్న చిన్న పిల్లలున్నారు 4. అతడి ప్రవర్తన చాలా చెడ్డగా ఉంది. నిజానికి అతడు వంటకు మాత్రమే నియమించుకున్నట్లు లేదు. యుక్తిగా తప్పించుకొని బయటపడ్డాను. ఇంకా ఏమైంది? ఇలాంటి రాబందులు, గ్రద్దలు ఎన్ని తారసపడతాయో భవిష్యత్తులో. ఆ నౌకరీ కోసం బయట అడుగుపెట్టిన క్షణంలోనే పుట్టింటికి నాకు బంధం తెగిపోయింది. ఇక నేను వెళ్ళినా వాళ్ళు రానివ్వరు కదా. ఇప్పుడేం చేద్దామని మరి? ఎక్కడైనా ఓ గది తీసుకొని ఉంటాను. మరో నౌకరీ కోసం తాపత్రయపడతాను. అందుకే మిమ్మల్ని డబ్బు అడుగుతున్నాను. తెగిన గాలిపటమైపోయిన తులసికి నేను దారి చూపలేను, సలహా ఇవ్వలేను. కనీసం ఉండటానికి ఆశ్రయం ఇవ్వలేనా? ఆలోచించాను. నాకు సాయంగానూ ఉంటుంది. తనకి భుక్తి గడిచిపోతుంది. ఎక్కడికో పోయి ఒంటిగా ఏం బ్రతుకుతావు, ఎలా అవస్థలు పడతావు? ఏదో దారి దొరికే వరకు ఇక్కడే ఉండిపో అనే మాట నోటి వరకు వచ్చింది. అణిచివేశాను. వద్దని అనరు. ఎంతో జాలిగుండే మనిషే. అయినా ఇలాంటి పనికి ముందు ఆయనతో ఒక్క మాట అనాలి కదా. అందుకే నా మనసులోని భావాన్ని, ప్రతిపాదనను ప్రస్తుతానికి గోప్యంగానే ఉంచాను. సాయంత్రం వెళ్దువుగా నిలే తులసి, కనీసం మధ్యాహ్నం వరకైనా ఉండు అన్నాను. ఈలోపుగా ఆయన రానేవచ్చు, లేదా కనీసం ఫోన్ అయినా చేసి మాట్లాడవచ్చుననే ఉద్దేశ్యంతో అంగీకరించింది తులసి. ఇద్దరం చెరో పని చేసుకుంటూ ఉండగానే టైం తెలియకుండా 3 అయిపోయింది. నాకు చాలా బిజీ వర్క్ ఉంది, భోజనానికి రాను అని ఫోన్ చేశారు. పక్కనే తులసి ఉండటం వల్ల నాకు ఏం మాట్లాడటానికి లేకపోయింది. భోజనానికి రానని సాయంత్రం 3 గంటలకా ఫోన్ చేయడం? ఏం మనిషి? 12 నుంచి నేను ఎదురు చూస్తుంటానని తెలియదు. విసుక్కుంటూ ఫోన్ పెట్టేశాను. మీరు ఆయన కోసం ఎదురుతెన్నులు చూస్తుంటారని, కనీసం ఆలస్యంగానైనా మీకు ఆ విషయం చెప్పాలని అనిపించింది. అంత బిజీగా ఉన్నప్పుడు కూడా ఆయన గుండెలలో మీరు మెదులుతున్నారంటే అదృష్టవంతులు కాదా అక్కయ్య గారు అంటున్న తులసి కనులలో దిగులు వర్షించింది. భోజనం చేసి ఒక్క అరగంటైనా కూర్చోకపోతే వీల్లేదు అన్నంతగా అలసిపోయాను ఇవాళ పనితో. తులసి ఏవో కబుర్లు చెప్తూ కూర్చుంది సోఫాలో. నేను పేపర్ చేతబట్టి ఈజీ చైర్లో ఇలా వాలానో లేదో అలా వీధిలో కారు హారన్ వినరావడం, కొలది క్షణాలలోనే బిలబిల సీతాకొక చిలుకల బృందం లోపలికి రావడం జరిగింది. సవితా బెనర్జీ, కాలేజీలో చదువుతున్న ఆమె కుమార్తె కవిత, మిస్సెస్ దయాబాయ్ పాటిల్, షీలా మల్హోత్రా, రావు, మిస్సెస్ రావు, మీనా టాండన్. హతోస్మి అనుకుంటూ లేచాను. విరామంగా కూర్చోవాలని నాకు అనిపించినప్పుడే ఇలా ఎవరో దండెత్తుతుంటారు. వాళ్ళను చూస్తూనే తులసి లోపలికి పారిపోయింది. చాలా షాపింగ్ చేశాం, సరే ఇలా మిమ్మల్ని కూడా చూసిపోదామని. ఏం చేస్తున్నారు అంటూ భారీ శరీరాలను సోఫాలలో చేరవేశారు. చల్లని పానీయాలను సేవించాక సంభాషణలు చిత్తం వచ్చిన రీతిని కొనసాగించారు. నేను సమాధానం చెప్పేలోగానే సవితా బెనర్జీ ప్రారంభించింది. అసలు ఆమెకు మీకు అంత దోస్తీ ఏమిటి? మీకు ఆమె అసలు ఎలా పరిచయము? దోస్తీ ఏముంది? మనందరికీ ఆమె పరిచయస్తురాలే కదా. మీ అందరితో ఉన్న దోస్తీ వంటిదే ఆమెతోనూ ఉన్నది అన్నాను. ఈ మాట విని ఎవరి ముఖము బాగులేదు. ఏమోలేండి, మొగుడు వదిలేశాక మా ఎవరి ఇళ్లకు రానేలేదు. మరి మీ ఇంట్లో రోజులు ఉంటున్నట్టు వింటున్నాం అన్నది షీలా. ఎందుకు ఇలా మాట్లాడతారు కొందరు అనుకుంటూ నివ్వెరపాటుతో చూడసాగాను నేను. తులసి వింటే ఎంత బాధపడుతుంది? మీ ఇంట్లో ఏమైనా ఆయాగా కానీ కుదిరిందా? మరొక ఆమె ప్రశ్న. అంతలో లోపల నుంచి తులసి బాణంలా దూసుకొచ్చింది.
మీ అందరిలాగా కాకిలా పొడవకుండా ఆవిడ నాకు కాస్త సానుభూతి చూపుతున్నది. అందుకే ఆమెగారి దగ్గరికి వస్తున్నాను. ఇందులో మీరంతా అంతగా వింతగా చూసి విడ్డూరంగా అడగాల్సినది ఏముంది అన్నది షీలా ముఖంలోకి తీక్షణంగా చూస్తూ. ఈసారి మరింత ఆశ్చర్యపడ్డాను. నలుగురు కూర్చున్నప్పుడు తలెత్తటానికి, కుర్చీలో సరిగ్గా కూర్చోవటానికే ఇబ్బంది పడిపోయే మొహమాటస్తురాలు తులసేనా ఈమె? అనుభవాలు స్వభావాలను ఎంతెంత తీక్షణంగానైనా మార్చగలవు. గంగిగోవు కూడా చీల్చి చెండాడే పెద్ద పులి కాగలదు. బాగుంది, మాకేం కాకుల్లా పొడవటానికి? ఎవరి కర్మ వాళ్ళది. ఉన్నమాటికి ఉలుకెందుకు? షీలా సవిత గొనుక్కున్నారు. మీరేం చేస్తున్నారు ఇప్పుడు? పాపం చాలా కష్టమే వచ్చింది మీకు. మనసులో ఏముందో కానీ పైకి మాత్రం సానుభూతితోనే పరామర్శించాడు టాండన్ తులసిని. తులసి నవ్వు ముఖంతోనే జవాబిచ్చింది. ఇంకా ఏం నిశ్చయించుకోలేదు. నిన్న మొన్నటి వరకు నేను ఈ అందరిలాగానే నవ్వుతూ త్రుళ్ళుతూ బ్రతికాను. భవిష్యత్తును గురించి భయమే లేకుండా. ఎప్పుడు మొగుడు చస్తాడో లేదా చచ్చిన వాడితో సమానమైపోతాడో తెలియదు కదా. ఇవాళ పచ్చగా ఉన్న చెట్టు రేపు మాడిపోతే దాని మీద పక్షులు వెనక్కి చూడకుండా ఎగిరిపోయినట్టే సాటి ఆడదాని జీవితం నట్టేట కలిస్తే స్నేహితులు అయిన వాళ్ళు కూడా వదిలేసి ఇంకా 4 రాళ్ళు విసురుతారు. అంతేకాని ఏమో రేపు ఇదే గతి మనకు పడితే మనమేం చేస్తాం అనే యోచన కాస్త ఉంటే ఈ విధంగా మాట్లాడేవారే కాదు ఎవరు. బాగుంది, బోడిదానికి దండం పెడితే నాలాగే వర్ధిల్లు 10 కాలాల పాటు అని దీవించిందట. మిస్సెస్ రావు తగ్గు స్వరంలో అన్నప్పటికీ ఆ భాష నాకే కానీ అక్కడ మరెవరికి తెలియనిది అయినప్పటికీ ఆ ముఖంలోని కోపాన్ని బట్టి అదేదో దూషణ భాష అని అందరికీ తెలుస్తూనే ఉన్నది. మనకెందుకు గోల, రండి పోదాం అందరూ బిలబిలలాడుతూ లేచారు. వీళ్ళంతా ఒకనాడు తులసితో సరసంగా మాట్లాడుతూ ఇంటికి రాకపోకలు సాగించుతూ ఉండేవారే. ఎంతలో ఎంత మార్పు. మర్యాదకు గేటు వరకు వెళ్ళాను సాగనంపటానికి. మీనా కొంచెం వెనుకగా ఉండిపోయి నాతో గుసగుసలుగా అన్నది. అలా చూడండి ఎంత సిగ్గులేనితనమో. ఏమిటో అని అటు చూశాను. కారు దగ్గర సవిత టాండన్తో ఏమిటో విరగబడి నవ్వుతూ చెప్తుంది. అతడు శ్రద్ధగా వింటున్నాడు. ఆమెని దీక్షగా చూస్తూ. చీర చెరగు ఉండవలసిన స్థానంలో లేదు. ఆమె నవ్వుకు చిత్ర విచిత్రంగా ఒళ్ళంతా కదిలిపోతుంది. పక్కనే చెట్టంత కూతురు కవిత ఆ నడి రోడ్డుపైనే మేకప్ సరి చేసుకుంటున్నది హ్యాండ్ బ్యాగ్ తెరిచి. మరో అడుగు దూరంలో మిస్సెస్ దయాబాయ్ మిస్టర్ రావు భుజం మీద చేయి వేసి మరీ ఏమిటేమిటో ఎడతెగని సోదిగా చెప్తుంది. వాళ్ళంతా వెళ్ళిపోయాక తులసి కూడా వెళ్ళిపోయింది. మళ్ళీ చాలా రోజులకు కలిసింది రంగుల రత్నం దగ్గర. రంగుల రత్నం ఆగింది. దిగి వస్తూనే మమ్మల్ని చూసి సంతోషంగా మర్యాదగా నమస్కరించింది. బాగున్నావా? ఎక్కడా రావటం లేదు అన్నాను పలకరింపుగా. ఇదిగో ఉద్యోగం దొరికింది, ఖాళీ ఉండటం లేదు రావటానికి. ఈ పిల్లల్ని రోజంతా సంరక్షణ, స్కూల్కు పంపటం తీసుకురావటం అంతా నా పనే అనుకోండి. ఏదో సుఖంగానే జరిగిపోతుంది. ఇంతకీ ఎవరింట్లో? నా ప్రశ్న. చెప్పింది ఆయన పెద్ద ఆఫీసర్. ఆమె గారికి ఇంటా బయట పార్టీలు, హడావుడి తీరికే ఉండదు. ఉన్న కుర్చీ దిగరు. వంట మనిషి, మాలి, నౌకర్లు, డ్రైవరు చాలామంది ఉన్నారు. ఆయాను నేనున్నాను. బాగానే చూస్తున్నారు. నాకు సర్వెంట్స్ క్వార్టర్ ఇచ్చారు. ఏదో బ్రతుకు వెళ్ళిపోతుంది. బాగానే చూస్తున్నారు, బాగానే ఉన్నాను అని 10 సార్లు చెప్పిందే కానీ ఆ కనులలో ఏదో దిగులు కొట్టవచ్చినట్టు కనిపిస్తూనే ఉంది. ఈరోజు ఇంట్లో ఎవరో మంత్రి గారికి పార్టీ ఇస్తున్నారు. అంచేత 11 వరకు పిల్లల్ని బయట త్రిప్పి తీసుకెళ్తాను. 11కు కారు డ్రైవర్ వస్తారు. వాళ్ళను నేను చూశాను. ఊళ్ళో చాలా పలుకుబడి ఉన్నవాళ్ళే. వేషభాషలు, పద్ధతులు అంతా కూడా ఆల్ట్రా మోడర్న్ అన్నమాట అన్నాను. అవును, మీకు తెలియనిది ఏముంది? ఎక్కువ మాట్లాడితే పిల్లలు పసిగట్టి ఇంట్లో చెప్పగల ప్రమాదం ఉంది. వస్తాను మరి. అలాగే. చూడండి మళ్ళీ వెనక్కి వచ్చింది. ఎప్పుడైతేనే మొత్తం 200 ఇవ్వాలి మీకు, నేను మెల్లమెల్లగా తీర్చుకుంటాను అన్నది మంద్రస్వరాన. చాలే, నేను అడిగానా? ఆ విషయం మర్చిపో. ఎక్కడో ఓ చోట నీకు కాస్త అవలంబన దొరికింది. అదే నాకు తృప్తి. ఇంటికొస్తూ దారిలో అన్నాను నేను. తులసి చూస్తే బొత్తిగా పూర్వకాలపుది. ఆ ఇంట్లో అన్ని అధునాతన పద్ధతులు. ఆవిడ కూడా త్రాగుతుంది మగవాళ్ళతో సమంగా. 2-3 పార్టీలలో చూశాను. తులసి ఆ ఇంట ఎక్కువ కాలం నిలవదేమో. నేను అదే అనుకుంటున్నాను. కానీ జీవితం వెళ్ళదీసుకోవాలి కదా. నచ్చకపోతే మాత్రం ఏం చేస్తుంది పాపం అన్నారు ఆయన. మా అభిప్రాయం సరైనదే కానీ అంచనా మాత్రం పూర్తిగా తప్పని రుజువు చేసింది 15 రోజుల అనంతరం వచ్చిన తులసి. పిల్లలకు పండ్లు బిస్కెట్లు తెచ్చింది. ఎందుకు ఇవన్నీ తులసి అని కోప్పడ్డాను. కష్టకాలంలో ఆదుకున్నందుకు అన్నది. ఏం ఆదుకున్నాను? 4 రోజులు ఆశ్రయం కూడా ఇయ్యలేకపోయాను. కాకి మూకకు జడిసి. ఇలా వచ్చేంత తీరికెలా దొరికింది అని అడిగాను. వారంతా ఎక్కడికో ఊళ్ళు చూడడానికి వెళ్తున్నారు. 4 రోజులు నాకు తీరికే. మరి పిల్లల్ని చూడడానికి వెంట నీవు అక్కర్లేదా? ఏమోనండి, వారివన్నీ చిత్రమైన పద్ధతులు. మరో 2 కుటుంబాల వారు వీరు కలిసి 2 కార్లలో వెళ్తారు. ఖాళీ లేఖన అంటే కాదు. అక్కడ జరిగేవి నౌకర్లకు తెలియరాదని అనుకుంటాను. ఏం జరుగుతాయి? అర్థం కాక అడిగాను.
చెప్పకూడదనుకోండి, కానీ మీరే కదా, అందుకు చెప్తున్నాను. వాళ్ళంతా చాలా విపరీతంగా ప్రవర్తిస్తారు. ఆయన ఇంట్లో లేకపోయినా సరే, ఊళ్ళో లేకపోయినా సరే, అతడి స్నేహితులట, పెద్ద బిజినెస్ వాళ్ళట, రాత్రి బవళ్ళు ఆమెతో గడుపుతారు. ఆమె తాగుతుంది, వాళ్ళు తాగుతారు. అటువంటి రోజులలో ఆమె గారు పిలిస్తేనే కానీ మేము అసలు ఆవిడ గదుల వైపు పై అంతస్తులలోకి వెళ్ళరాదు. ఆయన అలాగే తప్పతాగి ఇల్లు చేరుకుంటాడు ఏ తెల్లవారుజాముకో. ఆదివారం ఉదయం మాత్రం ఇద్దరు పిల్లల చదువులు ఎలా ఉన్నాయో, ఏం కావాలో తెలుసుకుంటారు. పిల్లలకు జ్వరం వచ్చినా నేనే చూసుకోవాలి. కనీసం రాత్రుళ్ళైనా ఆరోగ్యంగా లేని బిడ్డ దగ్గర పడుకోదు ఆవిడ. పోనీలే, ఈ 4 రోజులు మంచి విశ్రాంతి దొరికింది. కొంచెం సేపు ఏదో చెప్పనా వద్దా అన్నట్టు తటపటాయిస్తూ ఉండిపోయింది. ఆఖరికి చెప్పింది, మొన్న పిల్లల్ని పార్కుకు తీసుకువెళ్ళాను. సాయంత్రం అక్కడ అతను కొత్త భార్యతో కనిపించాడు. దామోదరం గారా? నేను తప్పించుకొని పోబోయినా అతడు తనంతట తానే వచ్చి దారికి అడ్డంగా నిలబడి మాట్లాడాడు. ఏమని కుతూహలంగా అడిగాను. ఏమైనా మనస్సు మారిందట? ఆ రాక్షసులకు మనసు మారుతుందా? నేను అలాగే ఆశపడ్డాను. పోనీ దయదలిచి రమ్మంటే అలాగే పోదాం. ఈ లోకం అందరి చేత అవమానింపబడే కంటే భర్త చంపేసినా చచ్చిపోదాం అనుకున్నాను. కానీ ఆ పాషాణాలలో మార్పు రాదండి. మరి ఏమిటి మాట్లాడాడు? ఇంకా ఈ ఊళ్ళో ఉండి ఏమిటి చేస్తున్నావు అని ముఖం మటమటలాడించుకుంటూ అడిగింది ప్రమీల. ఏం ఇది నీ బాబురాజ్యమా? నీకేం బాధ అన్నాను. సిగ్గుశరం వదిలిపెట్టేసిన దానివి, మాటలకేం లోటు అన్నది. సాటిదాని కాపురం నిలువున కూల్చే నీలాంటి దానికంటే సిగ్గుశరం లేనిది ఈ ప్రపంచంలో ఉండదన్నాను నేను. అతడు కల్పించుకున్నాడు. ఓ కారు డ్రైవరు, మంచి మంచి బట్టలు, గొప్పవాడినే పట్టావే అన్నాడు హేళనగా. ఎటో పోరాదా? ఎందుకిక్కడ ఈ కూలీనాలి చేస్తూ నా పరువు తీయటం? నెల్లాళ్లలో పోకపోయావంటే నువ్వు ఈ ఊళ్ళో ఎలా ఉంటావో చూస్తానన్నాడు బెదిరింపుగా. నేను మాట్లాడకుండా వెళ్ళిపోయాను. పిల్లలు డ్రైవరు చూస్తున్నారన్న భయముతో. చెప్తున్న తులసి ముఖం జేవురించింది. పెదిమలు కంఠము ఆవేశంతో వనకసాగాయి. పిల్లలు కలగకపోవటం నా దోషమా? నిర్దయంగా నన్ను ఈ ప్రపంచంలో తోడేళ్ల నడుమ వదిలేసి పైగా పరువుగా బ్రతకమంటున్నాడు. ఎలా పరువుగా బ్రతికేది? వలవల ఏడ్చింది. ఆర్ద్రంగా చూడటం మినహా నేను చేయగలిగినది ఏముంది? పరువు కావాలి కదువాడికి. గబగబ కళ్ళెత్తుకొని మాట్లాడుతున్న తులసి కళ్ళలో నేనెన్నడూ చూడని కక్ష క్రౌర్యాలు కనపట్టి నా మనసు అలజడి చెందింది. చూడండి, పరువు నిలువునా తీస్తాను, నా కక్ష తీర్చుకుంటాను. ఎలా పరువు మర్యాదలతో బ్రతుకుతాడో, ఎలా ఆ క్రొత్త పెళ్ళాంతో కులుకుతాడో నేను చూస్తాను. వెర్రిది కోపంలో ఏదో అంటుంది, కానీ నిరాధారురాలైన అబల ఏమిటి చేయగలదు? ఇనుప స్తంభం లాంటి మగవాడిని. ఆ 4 రోజులు ఆ మాట చాలాసార్లు అన్నది తులసి. మర్చిపో తులసి, ఏదో వాగాడు పోనీ అని సమాధానపరచబోయానే కానీ సలహా ఇచ్చినంత తేలిక కాదు అనుభవించటం. అన్నంత పని చేశాడు దామోదరం. ఏం చేశాడో, ఎవరి చేత చెప్పించాడో తెలియదు, కానీ తులసి పనిచేస్తున్న ఇంటి యజమానురాలికి తులసిపై అయిష్టం, అనుమానం ఏర్పడిపోయాయి. ఫలితంగా తులసి ఉద్యోగం ఊడిపోయింది. ఎటుపోయిందో ఏమో. తులసి మా ఇంటికి రాలేదు, ఎక్కడా కనిపించనూ లేదు. కొన్నాళ్ళు అనునిత్యం జ్ఞప్తికి వచ్చేది. క్రమక్రమాన అప్పుడప్పుడు ఎప్పుడైనా జ్ఞాపకం వచ్చేది. ఆనాడు దీపావళి. తులసి ఎంతైనా జ్ఞాపకం వచ్చింది. దీపావళికి, హోలీకి ఆమె పిల్లలందరికీ ఏవేవో బహుమానాలు ఇచ్చేది. పాపం, పిల్లలు లేక ప్రేమ కొద్దీనో మరెందుకో. రాత్రి బాణాసంచాల హడావుడి అయినాక ఊళ్ళో ఎవరెవరి నుండి ఆహ్వానాలు వచ్చాయా అని ఓసారి ఆహ్వాన పత్రాలన్నీ తీసి చూశాము. లక్ష్మీ పూజకు ఆహ్వానం అనేక మంది నుండి. మార్వాడీలు ఈరోజు పూజ చేసి ఖాతాలు అవి అన్ని కొత్తగా మొదలు పెడతారు. ఆనందలాల్, బసంతలాల్ అనే అతని నుండి ప్రత్యేకమైన ఆహ్వానం. ఆ రాత్రి 12 గంటలకు పార్టీ. క్యాబరే డ్యాన్సులతో ప్రారంభోత్సవం చేస్తున్నాడు కొత్త హోటల్కి. ఎవరబ్బా ఈ ఆనందలాల్? బొత్తిగా ముక్కు మొహం తెలియదే ఇలా ఆహ్వానించాడు. కాసేపు ఆలోచించాం. ఎవరైతేనేమిలే, కొత్తగా పోష్ హోటల్ ప్రారంభిస్తున్నట్టున్నాడు. పద, పూజలు ఎప్పుడు ఉండేవే, క్యాబరే చూద్దాం అన్నాడు. అయ్యో కాదు మరి, వెళ్ళండి వెళ్ళండి అన్నాను చిరుకోపంతో. ఏం, నీతో గుళ్ళు గోపురాలకు నేను రావటం లేదు? రావాల్సిందే నువ్వు కూడా. త్వరగా తయారుకా. ఆహుతులలో మాకు పరిచయం ఉన్నవారు, తెలిసిన వారు చాలామంది ఉన్నారు. సవితా బెనర్జీ బిజినెస్ ఎగ్జిక్యూటివ్స్ అందరితో పూసుకు తిరుగుతూ మాట్లాడుతుంది. ఏమిటేమిటో కూతుర్ని పరిచయం చేస్తుంది. ఈవిడ కూతుర్ని కూడా వెంటేసుకొని వచ్చిందెందుకో, పెళ్లి కాని దాన్ని. మరో సీతాకొక చిలుక చాటుగా విమర్శిస్తుంది. అంతటి సందట్లోనూ తులసిని జ్ఞాపకం తెచ్చే వ్యక్తులు వచ్చారు. వాళ్ళు ఇటు దామోదరం ప్రమీల, అటు ఆమె కొన్నాళ్ళు ఆయాగా పనిచేసిన ఇంటి దంపతులు. హోటల్ యజమానిని ఊరిలోని పెద్ద తలకాయ ఒకతడు చాలా ఘనంగా పరిచయం చేశాడు. కేవలం ప్రజాసేవకే ఆ హోటల్ ప్రారంభించాడట. చాలా బాగున్నది అనిపించింది ఆ వాక్చాతుర్యము. డ్రింక్స్ సరఫరా అవుతున్నాయి.
తర్వాత హోటల్ యజమాని క్లుప్తంగా అందరి సహకారాన్ని గుర్తింపును కోరుతూ ఎల్లప్పుడూ తన హోటల్కి వచ్చే కస్టమర్స్కి చక్కటి సేవ చేస్తానని వాగ్దానం చేస్తూ అతిథుల గౌరవార్థం ఆనాడు సిటీకే కృతదైన గొప్ప కెమెరా డాన్సర్ని తెచ్చానని సగర్వంగా చెప్పుకున్నాడు. వెంటనే లైట్లు ఆరిపోయి ఎర్ర లైట్స్ ఫోకస్ అవుతుండగా నెమలిలాగా అడుగులు వేస్తూ ప్రవేశించింది. నెమలి పించం వగైరా ధరించి ఉన్న ఆ నాట్య గత్తె, మెరిసే చెంకి దుస్తులు. అందరూ ఆత్రంగా చూస్తూ ఉండగా వాద్యాలు మ్రోగసాగాయి. ఆమె డ్యాన్స్ ప్రారంభించింది. చూచిన కొలది ఆ ముఖం ఎంతో పరిచయంగా కనపడసాగింది నాకు. కానీ కనురెప్పల దగ్గర నుంచి విపరీత అలంకరణలో ఉన్న ఆ వేషంలో గుర్తించడం కష్టం కదా. పాట చాలా భావయుక్తంగా ఉంది. మందరంగా ప్రారంభమై తారస్థాయిని అందుకుంది. బోలో మై కౌన్ హూమ్, బోలో ముజే పహచాన్ లియా క్యా, నేనెవరినో చెప్పుకో, నన్ను గుర్తుపట్టావా, క్యా నహీ పహచానా అంటూ దామోదరం కళ్ళలో కళ్ళు పెట్టి అడుగుతూ అతడి చెప్ప మీద ఒక్కటి కొట్టింది సుతారంగా. లైట్ రంగు మారింది. ఒక వలువ తొలగింది. కొత్త చరణం మొదలుపెట్టింది. ఆ చరణం భావం, నేనొకప్పుడు ఒకనికే దేవతను, ఇప్పుడు మీ అందరికీ దేవతను. ఒకనాడు నన్ను మీరంతా వద్దు పొమ్మన్నారు, ఇప్పుడు నా చుట్టూనే మీరంతా తిరుగుతున్నారు. చరణం ముగించుతూ మరలా క్యా కోయి నహి పైచానా, ఆబ్బీ నహి పైచానా అని దీర్ఘం తీస్తూ మా ఎదుటి టేబుల్ పైకి వచ్చి కూర్చుంది. వాయిద్యాలకు అనుగుణంగా శరీరాన్ని తమాషాగా త్రిప్పుతూ ఉలిక్కిపడ్డాను నేను. ఆమె తులసి. కంగారుగా ఆయన దిక్కు తిరిగాను. పకపక నవ్వింది. అచ్చా పహచాన్ లియా అంటూ వెళ్ళిపోతుండగా మరో వలువ అదృశ్యమైంది. ఆమె తులసి కదూ, మెల్లగా అన్నాను తన్మయమై చూస్తున్న తనతో. ఎక్కడ చుట్టూ ఉన్న అందరి వైపు చూడసాగాడు ఆయన. ప్రేక్షకులలో కాదు, ఆ డాన్సర్ అన్నాను మళ్ళీ. చాలే, చాలా విసుగ్గా ఉంది ఆయన ధోరణి. ఇక్కడ కూడా నీ బుర్రలో ఆవిడే తిరుగుతున్నట్లుంది. తులసి అంటావు, మరి కాసేపటికి మన పని మనిషి చెంపాబాయి అంటావు. అతగాడు చెప్పలేదు సిటీకే కొత్త డాన్సర్ అని? నాకు నోరు మూసుకోక తప్పింది కాదు. కానీ నా అనుమానం అలాగే ఉండిపోయింది. ఇంతగా ఆమె పోలికలున్న ఈమె ఎవరబ్బా? మరో చరణం పూర్తి చేసి మళ్ళీ అలాగే కొందరి వద్దకు వెళ్ళి అడుగుతుంది, నన్ను గుర్తుపట్టారా అని. ఆకర్ణ వెర్రిగా ఊపింది శరీరాన్ని. 6 మగ డాన్సర్స్ తమ చేతులలో ఆమెను పైకెత్తి పట్టుకున్నారు. చప్పట్లు మిన్ను అంటాయి. నాట్యం ముగిసింది. చిన్న చిన్న 2 పీలికలు మాత్రం మిగిలాయి నాట్య గత్తె శరీరంపై. లైట్లు వెలిగాయి. ఇంతవరకు మిమ్మల్ని ఆనంద సాగరంలో ముంచెత్తిన నాట్య శిరోమణి శ్రీమతి తులసి అంటూ ప్రకటించాడు హోటల్ యజమాని. ఆమె నవ్వుతూ అందరికీ నమస్కారాలు చేసి చేసి నిష్క్రమించింది లోపలికి. ఇదేమిటి అందరి కళ్ళలో ముఖాలలో ఒకే ప్రశ్న తాండవిస్తున్నది. తులసా అంటూ విసుక్కున్న గనులు కింబనలేదు. ఒక్కసారి పరిస్థితులందరి కళ్ళు దామోదరం వైపు తిరిగాయి. అతడు ప్రమీల వడివడిగా పారిపోతున్నట్లే పోతున్నారు. వెనక ఎవరో తరుముకొస్తున్నట్టు. ఇలాంటి లొసుకేదో లేనిదే ఆ మొగుడెందుకు వదిలేస్తాడు? నేను అప్పుడే అనుకున్నాను, ఎవడో బాగా డబ్బున్నవాడిని పట్టుకుంది సుమా అని. సవిత, ఆమె బృందం సభ్యులు ఒక్కొక్కరే తమ తమ అమూల్య అభిప్రాయాలను వెలిబుచ్చసాగారు. తల మునుకలయ్యే ఆశ్చర్యంతో వెలుపలికి వస్తుండగా ఒక బేరర్ పరుగున వచ్చి ఒక ఉత్తరం నా చేత ఉంచి వెళ్ళిపోయాడు. తులసీజీ అని మాత్రం చెప్పి, ఇంటికి వెళ్ళి చదవండి అని ఉన్నది కవర్ పైన. నా ఆత్రం వర్ణనాతీతం. ఇల్లు చేరగానే ఇంకే పని చూడకుండా ఆతృతతో కవర్ విప్పాను. తాను కుతూహలంగా వచ్చి ప్రక్కనే నించొని చదవసాగారు. దీదీజీ నమస్తే. నన్ను గుర్తుపట్టినా ఇది ఎలా సంభవం అనుకుంటారు మీరు. నేను తులసినే. ఇక్కడికి ఈ అవతారంలో ఎలా వచ్చాను అన్నది వివరంగా చెబితే చాలా అవుతుంది. క్లుప్తంగా చెప్తాను. మనస్సాక్షిగా చెప్తున్నాను. నేను ఎంతో పవిత్రంగా బుద్ధిగా బ్రతుకుదామనే అనుకున్నాను. ఈ విశాల ప్రపంచంలోనికి ఒంటిగా నెట్టివేయబడినప్పుడు చాలా రోజులు అందుకే పోరాడి అలసిపోయాను. ఎన్నో నౌకరీలు మారాను. కొద్ది నెలల్లోనే నేను హాయాగా పనిచేసిన ఇంటికి కూడా ఓ నమస్కారం కొట్టిపోదును. ఆనాడు పార్కులో దామోదరం, అతడి కొత్త భార్య నన్ను అలా బెదిరించి అవమానించి ఉండకపోతే నేను సర్వనాశనమే కావచ్చు. కానీ కక్ష తీర్చుకోవాలనే ప్రతిజ్ఞ పట్టాను. అందుకే త్రాగుబోతూ నీతి నియమాలు లేనివాడు అయిన ఆ ఇంటి యజమాని నుండి నన్ను నేను రక్షించుకోవాలనే ప్రయత్నమే చేయలేదు. సవితా బెనర్జీ ద్వారా దామోదరం ఇంటి యజమానురాలి మనసులో విషం కురిపించాడు. ఫలితంగా ఆమె నాకు ఉద్వాసన చెప్పింది. కానీ యజమాని మాత్రం రహస్యంగా నన్ను వేరే ఇంట ఉంచాడు. కొన్ని రోజులకు అతడే నన్ను ఈ హోటల్ యజమానికి ఒప్పగించాడు. ఇప్పుడు నా ఆరాధకులు ఎందరో. పరువుగా బ్రతకాలంటే కష్టం, కానీ ఇలాంటి జీవితానికి ఎంత సుఖమో. తర్వాత ఏ నరకానికైనా పోనీయండి, పర్వాలేదు.
దామోదరంపై కక్ష తీర్చుకున్నాను. చూశారా, నేనే మీ అందరికీ ఆహ్వానాలు పంపింది. నా అదృష్టం కొద్దీ అందరూ వచ్చారు. ముఖ్యంగా దామోదరం కొత్త భార్యతో వచ్చాడు. మహా ప్రొఫెసర్ని కనుక ఎవరో ఇంత ప్రత్యేకంగా ఆహ్వానించారని విర్రవీగుతూ వచ్చినట్టున్నాడు. పాపం నన్ను గుర్తుపట్టాడు. ఎలాగా? మీ అందరి సమక్షంలోనూ. అదే నాకు కావాలి. ఇప్పుడేమైంది అతడి పరువు? నన్ను ఈ ఊళ్ళో ఉండనీయనన్నాడు కదా, ఇప్పుడు తన ఎలా ఉంటాడిక్కడ? నా చుట్టూ ఎంత బలగం! ఇప్పుడు నన్ను అతడు ఏమీ చేయలేడు. ఇది దామోదరం పెళ్ళామరా అంటాడు చూసిన ప్రతివాడు. నన్ను అతడు అనుభవింపజేసిన నరక యాతనకు ప్రతిఫలం ఈ చిత్రహింస. పాపపుణ్యాల సంగతి నేను ఆలోచించను ఇక. ఈ అవమానం వాడికి ఒక్కడికే కాదు, ఆ కొత్త భార్యకు, తల్లిదండ్రులకు, తోబుట్టువులకు, ఇంటి మొత్తానికే అవమానం. నిష్కారణంగా అన్యాయానికి గురైన నా వంటి అభాగినులంతా ఇలాగే తమ తమ జీవితాలను బలిదానం కావించుకుంటేనే కానీ ఈ అభినవ నరకాసురుల పీడ తగ్గదు, శూర్పణఖల పొగరు అనగదు. మీరు నన్ను క్షమించినా క్షమించకపోయినా అర్థం చేసుకోగలరు నా ఎదలోని దావానలాన్ని. అందుకే ఇంత వివరంగా నా స్థితిని విశదపరుచుకున్నాను. నా బ్రతుకు హీనమైపోయిందని నాకు తెలుసు. నాకు కుక్క చావే ప్రాప్తించవచ్చు, కానీ ఆఖరి క్షణాన మాత్రం మిమ్మల్నే, నా దీనదశలో ఆదుకున్న మిమ్మల్నే తలుచుకుంటాను అక్కయ్య గారు. ప్రస్తుతం నేను కొత్త తులసిని. మరణించిన పాత తులసి కొరకై సానుభూతితో, నిండు మనస్సుతో ఓ కన్నీటి చుక్క రాల్చగలరు కదూ. ఈ విధంగా బ్రతుకుతున్న నేను ఇక మీ ఇంట అడుగుపెట్టే అర్హత కోల్పోయానని తెలుసు. అందుకే ఈ లేఖ. ఇంకెప్పుడు ఇలా విసిగించను. సెలవు. జియాజీకి నమస్కారాలు. చిరంజీవులకు నా ముద్దులు. తులసి.